వరల్డ్ ర్యాంకింగ్ సంబంధించి చాలా సందర్భాల్లో నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, చాలామంది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి కొంత అవగాహన అయితే నేను క్రియేట్ చేయగలిగాను. ర్యాంకింగ్స్ చక్కగా చూసుకోండమ్మా. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ గాని, లేకపోతే యూఎస్ న్యూస్ ర్యాంకింగ్ గాని, లేకపోతే ఏదన్నా ఇట్లాంటివి సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ ఉంటాయి. లేకపోతేనేమో షంఘాయ్ ర్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాంకింగ్ ఏదైతే ఏఎస్‌డబ్ల్యూఆర్ ర్యాంకింగ్ గాని, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంకింగ్స్ అన్ని చూసుకున్నట్లయితే కొంత అవగాహన మీకు క్రియేట్ అవుతుంది అని చెప్పాను. బట్ ఈ మధ్య కాలంలో 1 ఆర్ 2 వీడియోస్ నేను రీసెంట్‌గా చేసిన వీడియోస్‌లో కూడా సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ కూడా ఉంటుంది. బట్ ఈ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏంటి, అలా ఇవి కూడా ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు ఇండియన్ యూనివర్సిటీస్ అన్నదాన్ని కూడా నేను చెప్పానండి. బట్ డెఫినెట్‌గా 2026 యూఎస్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ మనకి 25వ తారీఖున, మార్చి 25వ తారీఖుని మనకి రిలీజ్ అయినాయి. బట్ నేను అప్పుడు చెప్దాం అనుకున్నాను, వీడియో నాకు కుదరలేదు. బట్ సంథింగ్ కొంచెం లేట్ అయినా కొంత ఇన్ఫర్మేషన్ నేను పాస్ ఆన్ చేయాలి. అఫ్‌కోర్స్ ఇది నేను మీకు చెప్పడానికి గల ముఖ్య కారణం మీకు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అఫ్‌కోర్స్ నెట్‌లో చూసుకుంటే మీకు తెలుస్తుంది. బయట కూడా దీని అండర్‌స్టాండింగ్ అనాలిసిస్ అనేది కొంత మీకు నేను అండర్‌స్టాండింగ్ అయ్యేలా మీకు చెప్తానండి. యాక్చువల్‌గా ఇది 1900 యూనివర్సిటీస్ మొత్తం ఓవరాల్‌గా పార్టిసిపేట్ చేసినప్పుడు అకాడమిక్ ప్రోగ్రామ్స్ 21,000 అకాడమిక్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసినాయండి. కొత్తగా ఎవరీ ఎంట్రీస్ వస్తూ ఉంటాయి, కొన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. న్యూ ఎంట్రీస్ యూఎస్ నుంచి 287, చైనా నుంచి 181, అట్లాగే యూకే నుంచి 159, మొన్న ఇండియా నుంచి కూడా కొన్ని ఎంట్రీస్ మనకి కొత్తగా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 90 ఎన్నో ఎంట్రీస్ వచ్చినాయి. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే టోటల్‌గా ఇండియా ఎంట్రీస్ వచ్చి 599 ఉన్నాయండి. సబ్జెక్ట్ అన్ని కాలేజీలు, అన్ని సబ్జెక్టులు ఇందులో పార్టిసిపేషన్‌కి, అంటే ఆ ర్యాంక్ 19 మొత్తం చివరి ర్యాంక్ వరకు, మిగిలిన అసలు ర్యాంకులు లేవు. అన్ని కాలేజీలు పార్టిసిపేషన్ చేయవు, అన్ని ర్యాంకులు ఇవ్వండి. ఓన్లీ 1900 యూనివర్సిటీస్ మాత్రమే. ఈ 1900 ఆ యూనివర్సిటీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే 599 సబ్జెక్ట్స్ ఇండియా ఉన్నాయండి. యూఎస్ వచ్చి 3645, కొంచెం యూఎస్ ఎక్కువ ఉంటాయండి. చైనా వచ్చి 1377, యూకే వచ్చి 1919. ఈ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్‌లో టోటల్‌గా ఉన్నటువంటి ఎంటిటీస్‌లో మీరు చూసుకున్నట్లయితే యూనివర్సిటీస్ వేరండి 1600. సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే 21,000 ఉంటుంది. ఆ 21,000లో మీకు ఏ విధంగా ఉన్నాయని 4 కంట్రీస్ మీకు రఫ్‌గా చెప్పాను నేను. సో, ఇప్పుడు స్పెసిఫిక్‌గా నేను ఈ వీడియోలో నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే, డెఫినెట్‌గా మనకు ఐఐటీ ముంబై అండ్ ఐఐటీ ఢిల్లీ కంప్యూటర్ సైన్స్‌లో టాప్ 50లోకి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం జరిగిందండి మనకి. డెఫినెట్‌గా ఇదంతా కూడా మనం మంచి పరిణామం అండి. ఆల్మోస్ట్ రీసెర్చ్ కూడా కొంచెం బెటర్‌గా జరుగుతున్నాయి. ఫండింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కొంచెం బెటర్‌గానే ఇంప్రూవ్ అవుతుందనే విషయం మనం చెప్పాలి. అఫ్‌కోర్స్ ఎందుకంటే ఈ యొక్క ర్యాంకింగ్ అనేది రీసెర్చ్ అవుట్‌కమ్స్‌కి ఎక్కువగా లింక్ ఉంటుందండి. అప్పుడు అఫ్‌కోర్స్ ఎంప్లాయర్ రెప్యుటేషన్ చాలా ఇండికేటర్స్ ఉంటాయండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఎవరైనా వినకపోతే అది వినండి. మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేయను. బట్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తారు ర్యాంకింగ్ ఏంటనేది, బట్ నెంబర్స్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో.